అందరికీ నమస్కారము. శ్రీకాంత్ ch ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులైన వాళ్ళకంటే సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట అధిక ప్రాధాన్యత వర్గంలో అత్యధిక విన్నపాలు వచ్చినటువంటి వర్గంలో 30 మంది అడిగారు. అయితే నా ఛానల్లో ఈ పాటలో ఉన్నటువంటి స్వరకల్పన అంటే చివరి ఒక 1.5 నిమిషం అలాగే మధ్యలో కొంత స్వరకల్పన అని ఉంటుంది. అంటే స్వరాలు మాత్రమే వచ్చేటువంటి పోర్షన్స్ ఈ ఛానల్ మొట్టమొదటి వీడియోస్లో ఉంటాయి. అంటే దాదాపు ఒక 4.5 సంవత్సరాల పై మాటే ఉంటాయి. కేవలం నేను అప్పుడు అందరూ అడిగినటువంటి డౌట్స్ని అనుసరించి వాటిని బేస్ చేసుకుని స్వరాలు మాత్రమే చెప్పండి అంటే స్వరకల్పన మాత్రమే చెప్పాను, కానీ మిగతా పాట అంతా చెప్పలేదు. సో చాలామంది అడుగుతున్నారు ఈ మిగతా పాట అంతా కూడా చెప్పండి, ఆ స్వరకల్పన మాత్రమే కాకుండా. సో అది ఎట్లాగో చెప్పేశాను కాబట్టి ఇక మిగిలిందంతా ఏదైతే ఉందో ఇప్పుడు ఈ 3-4 భాగాలు పడుతుంది. ఈ పాట చాలా గొప్ప పాట కదా, మామూలు పాట కాదు. ఇది ఒక 3-4 భాగాలు పడుతుంది కాబట్టి మిగతాది ఆ స్వరకల్పన కాకుండా ఏదైతే ఉందో అదంతా ఈ 3-4 భాగాల్లో చేయబోతున్నాను. వాళ్ళు ఈ పాట అడిగిన వాళ్ళు మళ్ళీ ఇన్నేళ్ళ నుంచి వేచి ఉన్నందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అయితే ఈ సినిమాలో వేరే ఏ పాట నేను చేయలేదు కాబట్టి ఇప్పటిదాకా సినిమా గురించి క్లుప్తంగా కొన్ని విశేషాలు ఆసక్తి లేని వాళ్ళు వీడియోలో ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇది జగదేక వీరుని కథ అనే సినిమాలో, అది 1961లో విడుదలైంది సినిమా. స్వాష్ బక్లర్ అంటే మామూలు సక్సెస్ కాదు, ఇది బ్లాక్ బస్టర్ అనమాట. నిర్మించి దర్శకత్వం వహించింది కదిరి వెంకటరెడ్డి గారు, అంటే కేవీ రెడ్డి గారు. విజయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. ప్రధాన తారాగణం ఎన్టీ రామారావు గారు, బి సరోజాదేవి గారు. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు. ఇది తమిళంలోకి డబ్ చేసి అనువదించి విడుదల చేశారట జగదల ప్రతాపన్ అనే పేరుతోటి. అలాగే కన్నడ భాషలో కూడా అనువదించి జగదేక వీరన కథే అనే పేరుతో అక్కడ విడుదల చేశారు. అలాగే బెంగాలీ, ఒరియా మరియు హిందీ భాషల్లో కూడా అనువదించి విడుదల చేశారట. అన్ని చోట్ల కూడా దుమ్ము దులిపేసింది అన్నమాట కలెక్షన్స్, బాక్స్ ఆఫీస్ సక్సెస్. కథ కూడా పింగళి నాగేంద్రరావు గారు, అంటే రచన సంగీత అంటే గీత రచన కూడా ఆయనే, పింగళి నాగేంద్రరావు గారు. అలాగే కథ కూడా ఆయనే. సినిమాటోగ్రఫీ ఛాయాగ్రహణం మార్కస్ బాక్లే, ది గ్రేట్ లెజెండ్. విజయ ప్రొడక్షన్స్ అన్ని సినిమాలు ఆయనే చేసేవారు. కూర్పు కళ్యాణ సుందరం గారు, విజయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రంలో మిగతా ముఖ్య పాత్రలో మనకి రాజనాల గారు, రేలంగి గారు, సిఎస్ఆర్ గారు, మిక్కిలినేని గారు, ముక్కామల గారు, వంగర గారు, లంక సత్యం గారు, కన్నాంబ గారు, ఋషేంద్రమణి గారు, ఎల్ విజయలక్ష్మి గారు, గిరిజ గారు, జయంతి గారు వీళ్ళు కనబడతారు. అంటే ఇంక చెప్పక్కలే, భారీ తారాగణం. ఇంకా సినిమా రంగంలో అప్పటికున్న తారలందరూ ఈ సినిమాలు కనబడతారు మనకి. సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు, గీత రచన పెంగళి నాగేంద్రరావు గారు. మొత్తం 12 పాటలు సూపర్ డూపర్ హిట్. అదొక సూపర్ స్మాషింగ్ రికార్డ్ అనమాట ఈ సినిమాలో. ఈ పాట పాడింది ఘంటసాల మాస్టర్, శివశంకరి, శివానంద లహరి. ఈ సినిమా 30 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుందట. అయితే ఆ శతదినోత్సవ వేడుకలు గుంటూరు నగరంలోని నాజ్ థియేటర్లో జరిపించారట. అలాగే ఒక వ్యక్తి, ఒక ప్రేక్షకుడు ఎవరైతే ఈ సినిమాని 100 సార్లు చూశారో అతన్ని ప్రత్యేకంగా స్టేజ్ మీద పిలిచి సత్కరించారట. అయితే ఈ సినిమా తర్వాత ఎన్నిసార్లు విడుదల చేసినా అన్నిసార్లు కూడా సూపర్ సక్సెస్ అయిపోయింది అనమాట. రిలీజ్ అంటారు కదా, సెకండ్ రిలీజ్, థర్డ్ రిలీజ్, అలా ఎన్నిసార్లు చేసినా సూపర్ డూపర్ హిట్ అనమాట ఈ సినిమా. సో ఇవి సినిమాకి సంబంధించిన విశేషాలు. ఇప్పుడు మనం పాటలోకి వచ్చేద్దాం. ఈ పాట శృతి వచ్చేసి 1.5. అంటే నేను ఇదివరకు చేసినటువంటి స్వరకల్పన వీడియోస్ ఇదే పాట డీలో చేశాను. ఎందుకంటే అప్పుడు చెప్పాను మనకి నెట్లో దొరికేటువంటి ఫైల్స్లో డి, సి షార్ప్, సి 3 కూడా ఉంటాయి. అప్పుడు నేను డీకి సంబంధించినటువంటి ఆడియో సెలెక్ట్ చేసుకొని చేశాను. ఇప్పుడు మా వాళ్ళు నాకు ఇచ్చిన ఆడియో సి షార్ప్లో ఉంది, అందుకని ఇప్పుడు సి షార్ప్లో చెప్తున్నాను. ఏమి కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏ పాట ఏ శృతులైనా వాయించవచ్చు, కానీ కంపోజర్ ఒక స్కేల్ ఫిక్స్ చేస్తారు, అది ఎప్పుడు కూడా కరెక్ట్ పాటకి. మరి ఈ 3 ఉన్నాయి. ఎందుకంటే అప్పట్లో కూడా చెప్పినట్టు గుర్తు నాకు, కొంతమంది సింగర్స్ స్వరాభిషేకంలో పాడినప్పుడు కూడా 1లో పాడారు. మరి అది ఘంటసాల మాస్టర్ అనే గౌరవంతో తగ్గించి పాడారో లేకపోతే ఒరిజినల్గా సియా, డియా, సి షార్పా నాకైతే తెలియలేదు.
ఎందుకంటే మీకు ఇదివరకు చాలా వీడియోస్లో చెప్పాను, సినిమాలో సౌండ్ పోస్ట్ చేసినప్పుడు కొంచెం స్పీడ్ ఎక్కువ తక్కువ అయితే కూడా శృతిలో తేడా వచ్చేస్తుంది. అలాగే అప్పట్లో గ్రామోఫోన్ రికార్డ్స్ అని ఉండేవి, ఎల్పి లాంగ్ ప్లే రికార్డ్స్. దాని నుంచి టేప్ కన్వర్ట్ చేసినప్పుడు మళ్ళీ కొంచెం స్పీడ్లో చిన్న తేడాలు వచ్చి శృతి కొంచెం మార్పు రావచ్చు. తర్వాత మరి సబ్సిక్వెంట్గా ఆ సినిమాని ఆడియోని మళ్ళీ డిజిటైజ్ చేసి ఉంటారు. చేసినప్పుడు ఈ యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు ఫైనల్గా మనకు దొరికిన ఫైల్స్లో 3 రకాలు ఉన్నాయి, డి, సి షార్ప్, సి. సో ఒరిజినల్ ఏంటని నాకు తెలియదు, మరి పెండియాల గారు ఎక్కడ ఫిక్స్ చేశారో. కాబట్టి మనకి దొరికిన ఫైల్స్ అప్పుడు నేను డీలో చేశాను, ఇప్పుడు సి షార్ప్లో చేస్తున్నాను. సో ముందుగా ఈ రాగం గురించి చెప్పేస్తాను. ఇది దర్బారీ కానడ. ఇంట్లో 2 రకాల మనకి ఆరోహణ అవరోహణ కనబడతాయి. ఇది హిందుస్థానీ సంగీత రాగం. ఇది ఇది ఆరోహణ. వచ్చేటప్పుడు ఇది. ఇంకొక వెర్షన్ ఉంది ఆరోహణ అవరోహణ, అదేంటంటే నీ సరి గరి సమ పద ని సా. వచ్చేటప్పుడు సాదని పమ పగ మరి స. ఈ 2 వెర్షన్స్ మనకు కనబడతాయి ఈ దర్బారీ కన్నడ రాగంలో. ఇది తాళం వచ్చేసి తీన్ తాల్ అంటారు, హిందుస్థానీ తాళం అనమాట. తా దిన్ దిన్ తా తా దిన్ దిన్ తా అని వస్తుంది. మన ఇదిలో చెప్పాలంటే చతురస్ర జాతికి చెందినటువంటి నడక తీన్ తాల్ అంటారు. తబలా వచ్చిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పాట మొదటి నుంచి చెప్తున్నాను, ఎందుకంటే ఇదివరకు చేసిన వీడియోస్లో పాట మొదలైతే చేయలేదు. పాట మొదటి నుంచి చేస్తున్నాను ఈ వీడియోలో, ఈ మొదటి భాగంలో. సో ఆరోహణ అవరోహణ చెప్పేసాను కదా. రచన పింగళి గారు, సంగీతం పెండియాల గారు, పాడింది ఘంటసాల మాస్టారు. సో ముందు మొదటి మ్యూజిక్ అంటూ ఏం లేదు, ఘంటసాల మాస్టర్ ఒక రాగ ఆలాపన చేస్తారు ఈ దర్బారీ కన్నడ. అది ఎలా మొదలవుతుందంటే ఆ నోట్స్ ఏంటంటే సరిని స. ఇక్కడ చూస్తే మీరు నీ టూ అంటే నేను హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదు కాబట్టి నేను దాని గురించి ఎక్కువ మాట్లాడలేను. నాకు తెలిసినంత వరకు దర్బారీ కన్నడలో నీ2 అయితే ఉండదు. కానీ మరి ఇక్కడ కంపోజర్ ఎవరు, మామూలు వ్యక్తి, పెండియాల నాగేశ్వరరావు గారు. మరి ఆ స్వరం ఎందుకు వాడారో తెలియదు, కానీ ఎంత అద్భుతంగా ఉంది చూసారా. ఓపెనింగ్ ఆ నీ2తో చేయడం మరి ఎంత విశేషంగా, ఎంత అద్భుతంగా ఉందో. ఇంకది అంటే రాగంలో ఆ స్వరం లేదు అని ఎక్కడ అనిపించదు. మరి ఉందో లేదో నాకైతే తెలియదు. తెలియకుండా తెలిసింది చెప్పకూడదు. బట్ అక్కడ ఫస్ట్ మనకు అనిపించింది నీ2 అంటారు కదా అని. సామే సస్టైన్ చేసి అని వస్తుంది. తర్వాత నిజరి 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 గరి గరి గస గరి మగ. ఆహా. అక్కడ చూడండి ఆ విసురు ఆ రీ నుంచి మాకి వెళ్ళి నీకొచ్చి ఇక్కడి నుంచి స్లైడ్ చేస్తారు సాకి. అంటే ఆ రీ నుంచి చిన్న విసురు ఇచ్చారు మా వరకు. గా అయితే కాదు, నేను జాగ్రత్తగా గమనించాను, మా ఇచ్చారు. సో మొత్తం ఆలాపన అయిపోయింది కాబట్టి ఇక్కడ దాకా మళ్ళీ చూపిస్తాను.
స్టార్ట్ అవుతుంది. రే సని రే సని దని కరి రే సని దని దని సా. సంగతులు పాడతారు. మళ్ళీ ఇంకొకసారి సరి సని దని దని సా. ఫస్ట్ రీసా, తర్వాత సరిసా, అంతే 2 సార్లు. తర్వాత రే స రే ప మ ప మ గ మ గ మ రే స. శివానంద లహరి అనేది ఇలా వస్తుంది. రే స రే ప మ ప మ గ మ గ మ రే స. మళ్ళీ రే స ని ద ని ని స. మళ్ళీ శివానంద లహరి మళ్ళీ శివశంకరి. మళ్ళీ ఒక సంగతి శివానంద లహరి. మళ్ళీ శివశంకరి. ఈసారి ఏం చేశారంటే శివశంకరి అంటారు. సారీ, సో దీని తర్వాత ఒక సితార్ బిట్ వస్తుంది. అయితే పల్లవి మొత్తం అయిపోయింది కాబట్టి సంగతులతో పాటు పల్లవి మొత్తం చూసేద్దాం. చిన్న మిస్టేక్ కాబట్టి ఇంకొకసారి వాయిన్ చేస్తాం మొత్తం పల్లవి. సితార్ బిట్ వస్తుంది. అయితే ముఖ్య ప్రకటన 14వ తారీఖు అంటే 2 రోజుల తర్వాత మంగళవారం సభ్యులకు మాత్రమే ఓపెన్ అయ్యే ఒక వీడియో. ఏమి కంగారు పడకండి, 2 నిమిషాలు నేను కనపడుతూ సభ్యత్వం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విశదీకరించే వీడియో అనమాట. అది 14వ తారీఖు రాబోతోంది. అది నేను అప్లోడ్ చేసినట్టు మీకు నోటిఫికేషన్ కనబడుతుంది, కానీ క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వదు. డబ్బులు కట్టిన వాళ్ళకి మాత్రం ఓపెన్ అవుతుంది. అందువల్ల సభ్యత్వంలో ఆసక్తి ఉన్నవాళ్ళు ఆ డబ్బులు పే చేస్తే మీకు ఆ వీడియో ఓపెన్ అవుతుంది. నేను పూర్తిగా చెప్పాను అనమాట, ఏంటి సభ్యత్వం, అసలు ఎందుకు తీసుకోవాలి, మొత్తం అంతా దాని గురించి చెప్పేశాను. 2 నిమిషాల్లో చెప్పేశాను. సో ఇది మా అడ్మిన్ చెప్పమంటున్నారు ప్రతిసారి, కాబట్టి ఈ ప్రకటన చేస్తున్నాను. 14వ తారీఖు జూన్ 14 అంటే 2 రోజుల తర్వాత అప్లోడ్ అవుతుంది. బట్ అప్లోడ్ అయినా కానీ నోటిఫికేషన్స్లో మీకు క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వదు. డబ్బులు చెల్లించిన తర్వాతే ఓపెన్ అవుతుంది. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఆ సితార్ బిట్ చూద్దాము. నీ మా ప నీ మా ప గ మ రే స రే మ ప ద మ ప రే ని స ద ని ప. ఇది మొత్తం సితార్ బిట్. మళ్ళీ చూద్దామా? సారీ, తప్పు వచ్చింది. మళ్ళీ చూద్దాం.
మళ్ళీ ఘంటసాల మాస్టారు పాట పోర్షన్ కొనసాగిస్తారు. పమ పమ మమ ప నిద నిద నిదని సద నిదని స చంద్రకళాధరి అని వస్తుంది కదా అక్కడ అనమాట. పమ మమ ప నిద నిద నిదని సద జని జని స అని మళ్ళీ సస్టైన్ చేస్తారు. స నిరి స నిరి స ద జని జని స తర్వాత ని రి గరి గరి ని స ని స ని ద ని ప పమ ప ని ద ని ద ని పమ మ ని ప స ని ద ని ప. ఇవాళ ఇక్కడ ఆపేస్తున్నాను. ఈ మొదటి భాగం ఇంతకన్నా సమయం లేదు, మళ్ళీ వచ్చే భాగంలో కొనసాగిస్తాను. సో ఇప్పుడు సితార్ బిట్ అయిపోయిన తర్వాత ఏదైతే వచ్చిందో ఘంటసాల మాస్టర్ పాడింది చంద్రకళాధరి, అది మొత్తం ఒకసారి వాయించేద్దాం. ఇంకా తర్వాత రాగం ఉంది, అయితే ఇవాళ ఇంతకన్నా సమయం లేదు కాబట్టి ఇక్కడ ఆపేస్తున్నాను. ఈ మొదటి భాగాన్ని మనం సమ్మరైజ్ చేయాల్సి వస్తే ఫస్ట్ ఘంటసాల మాస్టర్ యొక్క ఆలాపనతో మొదలైంది. యాడ్ లిబ్, దానికి టెంపో రిథం ఉండవు. అది అయిపోయాక ముందు ఆయన ఘంటసాల మాస్టర్ ఆలాపన చేసినప్పుడు వెనకాల ప్రతి స్వరం కూడా వీణతో ఫాలో అయ్యారు అనమాట. అది మీకు ఒకసారి చూపించేస్తే ఎట్లా అంటే అన్నప్పుడు అట్లా ఫాలో అయ్యారు అనమాట. అలా మొత్తం ఫస్ట్ ఆలాపనలో ఆయన ఎక్కడెక్కడైతే ఆపుతారో మాస్టారు వెనకాల వీణతో ఆ స్వరం అట్లా కంటిన్యూ అవుతుంది అనమాట. సో అది అయిపోయాక పల్లవి చూసాము, రిథం తోటి ఘంటసాల మాస్టర్ సంగతులు పాడతారు, సంగతులని చూసాము. తర్వాత ఒక సితార్ బిట్ చూపించాను. అది అయిన తర్వాత మళ్ళీ ఘంటసాల మాస్టర్ చంద్రకళాధరి అనే దానికి సంగతులు పాడుతూ వెళ్తారు. రాగం ఉంటుంది, ఆ రాగం మధ్యలో ఆగింది, ఇంకా ఉంది, అది రెండో భాగంలో కొనసాగిద్దాం. సో 3 రోజులు దాటకుండా రెండో భాగం వస్తుంది. అంతవరకు చక్కగా ఇది ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. సెలవు, నమస్కారం.